వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు రాష్ట్ర అవుట్సోర్సింగ్ రాష్ట్ర అధ్యక్షుడు పులి లక్ష్మణ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు ప్రజాభవన్కి వచ్చారు, ఎందుకు వచ్చారు, మీ సమస్య ఏంటి? మరి దాదాపుగా ఎన్నోసార్లు మీరు ఆందోళన చేపడుతూనే ఉన్నారు, 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. మరి ఈరోజు ప్రజాభవన్కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఈ సమస్య వాసన గతంలో ప్రజాభవన్ మొదలైనప్పుడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఇందిరా పార్కు వేదికగా ధర్నాలు చేయడం జరిగింది. ఇదే మనము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. కానీ ఎక్కడిచ్చిన కాగితాలు అవుట్సోర్సింగ్కి అక్కడే ఉన్నాయి కాగితాలు. 2 సంవత్సరాలు దాటింది ప్రభుత్వం వచ్చి, ఇట్లా ఏ కాగితం ఇస్తే అక్కడే ఉంది. ఇప్పుడు చూడండి, సుమారుగా అన్ని డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎంతెంత పెండింగ్ ఉందో కూడా ఇక్కడ మాకు ఏ డిపార్ట్మెంట్ చూసినా 3 నుండి 5 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి ఇక్కడ డిపార్ట్మెంట్లో. అరే కనీసం మీరు 1వ తారీఖు ఎక్కడ మీటింగ్లో పెట్టినా ఏం చెప్తారు, మేము 1వ తారీఖే జీతాలు ఇస్తా అన్నారు. మరి ఇక్కడ 1వ తారీఖు జీతాలు ఇస్తే మేము ఎందుకు వస్తామండి ఈ ప్రజాభవన్కి? ఉన్నమాట అడుగుతా ఉన్నాము. ఇక్కడ రాష్ట్ర సర్కారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి అవుట్సోర్స్ ఉద్యోగస్తులకు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మీకంటే ఒక ఏజెన్సీ ఉంది కదా, ఏజెన్సీ ప్రకారం వస్తాయేమో మరి జీతాలు. మేము కూడా గతంలో నుంచి ఎప్పటి నుంచో అదే చెప్తున్నాం. మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే చెప్పారు. ఏజెన్సీల వల్ల జరుగుతున్న నష్టాలు అవుతున్నాయి, మేము అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామన్నారు. ఇంకా ఏజెన్సీలుగా మీరు రెగ్యులర్ చేస్తా అని చెప్పి కోమటిరెడ్డి గారు చెప్పారు, మినిస్టర్లు అందరూ చెప్పారు. ఇదే డిప్యూటీ సీఎం గారు కూడా బట్టి విక్రమార్క కూడా మదిర కూడా పిలిపించుకొని మమ్మల్ని రిప్రజెంటేషన్ తీసుకొని కూడా మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో మాట్లాడారు. అరే 2 సంవత్సరాలు దాటింది, ఇంకా మీరు ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంది. కనీసం ఒక 2 నిమిషాలు మా రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసి పిలిచి ఏందయ్యా మీ సమస్య అనేది లేకుండా. కానీ మీరు మొన్న అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఒక 10 సార్లు కలిసిరు, సినిమా ఇండస్ట్రీలో 10 సార్లు కలుస్తారు, రెగ్యులర్ ఉద్యోగస్తులు 2-3 సార్లు పిలిచిరు. అరే మరి మేము ఎక్కడికి పోవాలి ఉద్యోగస్తులం అని అడుగుతున్నాం. మరి 1 నిమిషం పిలిచి అరే మా పని సమస్య ఏంది, ఎందుకు మేము ఇక్కడికి దాకా రావాల్సి వస్తున్నాం అని అడిగేంత కూడా సమయం లేకపోతే ఎట్లా? మీరు ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేసుకొని ధర్నా చేసేటప్పుడు అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఛాయ్ తాగే లోపు మీ సమస్య పరిష్కరిస్తాను, అధికారం మన గవర్నమెంట్ వస్తే అని చెప్పాడు. మరి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మరి ఎన్నిసార్లు మీ వినతి పత్రాన్ని చూసిండు, ఎన్నిసార్లు మీతో కలిసి మాట్లాడిండు? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసేల గురించి మాట్లాడిన దాఖలు లేవు. మంత్రివర్గంలో కూడా 1-2 తప్పితే రాష్ట్ర మంత్రివర్గం కూడా ప్రభుత్వంలో లేనప్పుడు ఒక రకంగా మాట్లాడారు. ఇలా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మేము వస్తుంటే మీరు ఎక్కడైనా సీఎం పర్యటన ఉంటే కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి మీరు ఇదే గతంలో కూడా అన్నారు కదా, మిమ్మల్ని అరెస్ట్ చేయమేమో, ఈ ప్రజాభవన్ కంచాలు కూడా కొట్టినామేమో, మా ప్రజా దర్బారాన్ని మీరు గతంలో ఉన్న మాటలే మేము కూడా చెప్తా ఉన్నామండి. 2 సంవత్సరాలు అయింది, మీకు ఛాయ్ తాగినంత పరిష్కరిస్తున్నారు కదా. మీరు నిజంగా చెప్తున్నాం, మీకు అంత నిజంగా మా ఉద్యోగస్తుల మీ చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒకటేసారి మమ్మల్ని పిలవండి, మా సమస్యను పిలవండి. లేదా మమ్మల్ని ఇట్టే కాలయాపన చేస్తా అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన బుద్ధి మాత్రం రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేయించి నుంచి తగలక తప్పదు అండి. సో ఇక్కడ మరి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి మిమ్మల్ని పిలుచుకొని ఏజెన్సీ విధానం విషయంలో కావచ్చు, లేకుంటే మీకు పిఎఫ్ ఈఎస్ఐ విషయంలో కావచ్చు మాట్లాడితే మీరు ఓకేనా? మేము కూడా ఒక్కటే ప్రభుత్వం నుంచి మేము అడిగేది ఒక్కటే క్షుణ్ణంగా అడుగుతున్నాం, ఈ ఏజెన్సీ విధానాలను రద్దు చేయండి. ఉత్తరప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంకా 2-3 రాష్ట్రాల్లో తీసేసారు. ఏజెన్సీలను తీసి ప్రభుత్వం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు రెగ్యులర్గా జీతాలు ఇచ్చి ఈపీఎఫ్ఎస్ఏ కట్టమని అడుగుతున్నాం. మావేమన్నా గొంతిమ్మ కోరికలు లేవు కదా, మీరు ఇలా 5 నెలలు పెండింగ్ అయినా రేపని రిలీజ్ చేయాలి కదా జీతం ఏదో. మరి అంతెందుకు ఈ బాధలన్నీ? ఒకటేసారి 1వ తారీఖు ఎట్లా జీతాలు ఇస్తారు? ఇలా ఐఏఎస్ ఆఫీసర్లకు జీతం పెండింగ్ ఉందా? లిస్టు తీయండి. పెన్షనర్లు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఏమైనా జీతాలు పెండింగ్ ఉన్నాయా? వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? అరే మరి చిన్న ఉద్యోగస్తులు 10,000 ఇలా ఐఏఎస్ ఆఫీసర్కు మా డ్రైవర్లు ఏంది, మీ ఐఏఎస్ ఆఫీసర్ బయటకు వస్తారా? ముఖ్యమంత్రి కార్యవర్గంలో 30-40 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, ప్రతి మంత్రివర్గంలో 10 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తారు. మరి మా వాళ్ళందరూ లేనిది మీరు రాజ్యం నడిపేయండి, మేము కూడా అడుగుతున్నాం. ఒక జీవోతో ఏదో ఒక వ్యవస్థ తీయండి మీరు. అది మీకు ఆ ఛాయ్ తాగేంత ఈజీ కదా, ఒకసారి తాగమని అడుగుతున్నాం ఛాయ్. ఓకే రైట్. అంటే టోటల్గా ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా, ఎంత బకాయిలు ఉన్నాయి, ఎన్ని నెలల నుంచి ఉన్నాయి? మరి ఈ ఇవ్వకపోతే ఇప్పుడు దసరా అని మీరు చెప్తున్నారు, దసరా బోనస్ కూడా మీకు కావాలని మీరు అనుకుంటున్నారు, మీ జీతాన్ని బోనస్ ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇది కాని ఎడల మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మాకు సుమారుగా 2 లక్షల మంది పైచిలుకు అన్ని డిపార్ట్మెంట్లలో 100 కార్పొరేషన్లు ఉన్నాము. 3 నుండి 5 నెలల జీతాలు ప్రతి ఒక్కరు పెండింగ్ ఉన్నాయి. సంవత్సరం పైబడి ఈఎస్ఐ ఈపీఎఫ్లు పెండింగ్ ఉన్నాయి. ఇవి కనుక దసరా లోపు కనుక మీరు జీతాలు రిలీజ్ చేసి మా బతుకులు బాగా పడకపోతే ఖచ్చితంగా చలో ఢిల్లీ కార్యక్రమం ఒకటి అనుకున్నాము. అది తొందరలోనే రాహుల్ గాంధీకి ఇంటికి కంపల్సరీగా చలో ఢిల్లీ కార్యక్రమం పోతాం. నేను రాష్ట్ర అవుట్సోర్సింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. జీతాలు లేక 5-4 మంత్స్ నుండి మా అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు లేక ఇప్పటికే ఈ ప్రజాభవన్లో 3-4 సార్లు వచ్చి మేము చెన్నారెడ్డి సార్ని కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బట్టి సార్ని కలుద్దామని చెప్పేసి ఆయన గేట్ దగ్గర 2 అవర్స్ నుండి వెయిట్ చేసినాము. అయినా మాకు కలవకుండా వెళ్ళిపోయిండు.
ఇప్పటికే ఈ రాష్ట్రంలో జీతాలు లేక చాలా మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కావున తక్షణమే ఈ జీతాలు విడుదల చేయాలని చెప్పేసి సీఎం గారిని కోరుతున్నాము. ఇంకోటనా ప్రజాప్రభుత్వం అంటారు, కానీ ఈ ప్రజాప్రభుత్వం ఎక్కడుందో, అసలు సీఎం ఉన్నాడా లేడా అనేది ఒక చర్చనీయంగా మారింది. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా లేదా అనేది కూడా తెలియకుండా అయిపోతుంది. ఎందుకంటే కనీసం జీతాలు లేక జనాలు అల్లాడిపోతున్నారు. అందుకోసం అని చెప్పేసి తక్షణమే ఈ దసరా మూమెంట్లో మాకు జీతాలు రిలీజ్ చేయాలని చెప్పేసి మా జేఏసీ తరఫున ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. అంటే ఎన్ని నెలల జీతాలు బకాయి ఉన్నాయి? దాదాపుగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 7 months నుండి పెండింగ్లో ఉందన్న. ఒక 3 months 4 months ఎక్కడ కూడా జీతాలు లేని పరిస్థితిలో ఉన్నది. పర్మనెంట్ వాళ్ళకి జీతాలు ఇస్తారు, వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు తీసుకుంటారు. మళ్ళీ అవుట్సోర్సింగ్ వాళ్ళకే బడ్జెట్ లేదా ఈ జీతాలు ఇవ్వడానికి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికైనా తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరలో వచ్చిందని చెప్పేసి మేము కోరుతున్నాము. ఇది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మా అవుట్సోర్సింగ్ వాళ్ళను కంపల్సరీ నిలబెట్టి మా అవుట్సోర్సింగ్ వాళ్ళ తరపున మేము 2 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళము అక్కడ జూబ్లీస్లో పోరాడతామని కోరుకుంటున్నాము. ఇప్పటికైనా ఈ సీఎం ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి మీ ప్రజాప్రభుత్వం ఏందో ఇప్పటికైనా చూపించాలని చెప్పేసి కోరుతున్నాము. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఈ పెద్ద పెద్ద సమస్యలను చిన్న చిన్న ఛానల్ చూపిస్తుంది, చిన్న చిన్న సమస్యలను పెద్ద పెద్ద ఛానల్ చూపిస్తుంది. ఈ రాష్ట్రంలో అసలు ఈ TV9 ఛానల్ కానీ ఏ ఛానల్ కూడా మా సమస్యలను చూపించట్లేదు. అంతగానో అవకతవకలు అవుతుంది. ఏజెన్సీ వాళ్ళు కోట్ల సంపాదన తీసుకోబోతున్నారు. వీళ్ళదే రాజ్యం అయినట్టు వెళ్తురు. అందుకోసం అని చెప్పేసి మీ టీవీ యజమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న చెప్పండి అన్న, మీకు పని భారం ఎట్లా ఉంటుంది, పనితీడు ఎట్లా ఉంటుంది, అధికారుల వేధింపులు ఏమన్నా ఉంటాయా? ముందుగా మీడియా యాజమాన్యానికి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఛానళ్ళేమో మా చిన్న ఉద్యోగుల సమస్యను ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తెలపడం లేదు. ఇవాళ చిన్న మీడియా వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళే మీరు కాబట్టి ఈ పేద ఉద్యోగుల కష్టాలు ఏముండో తెలుసు కాబట్టి మీరంతా కూడా ఈ ప్రజలకు అధికారులకు తెలుపుతున్నందుకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు పర్మనెంట్ అవుతుందని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ జీతాలు తక్కువ, అది కూడా 5 నెలలు అవుతుంది జీతాలు లేక. ఆ జీతాలు లేవని చెప్పేసి రిప్రజెంటేషన్కి వస్తే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, తర్వాత ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, అధికారులకు రిప్రజెంటేషన్లు ఇస్తే ఎక్కడేస్తున్నారో తెలియదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ చాలామంది మా సూర్యాపేటలో ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ రైలుకు అడ్డం పోయి పడి చచ్చిపోయిండు. ఇవాళ అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చచ్చిపోతా ఉన్నారు. ఇది తెలంగాణ తెచ్చుకుంది గిందుకా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి! ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, సంబంధిత శాఖ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి నెల 1వ తారీఖు అంటే 31 తారీఖు నాడే జీతాలు తీసుకుంటున్నారు. మీకు ఏం మంచిది అవుతుంది అని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ జీతాలు ఆపండి. ఇలా రాష్ట్రానికి పేరు తెచ్చేటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వరా? ఇలా 5 నెలలు జీతాలు లేకపోతే ఆ కుటుంబాలు ఎట్లా గడుపుతాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే జీతాలు కనుక విడుదల చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఐకమత్యమై మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.